वेलकम बैक फिटनेस फैमिली। నేను మీ షార్క్ సాయి। तमाम दुनिया के मुसलमान भाइयों और बहनों को मेरी तरफ से ఈద్ ముబారక్। అసలు ఈ రంజాన్ పండుగ ఎలా మొదలైందో తెలుసుకుందాం। 610 ఆఫ్ కామన్ ఎరా అంటే సామాన్య యుగం 610లో మక్కాలో హీరా గుహలో ప్రవక్త మహమ్మద్ గారు ధ్యానంలో ఉండగా జిబ్రాయిల్ దేవదూత వారికి ఖురాన్ సందేశం ఇచ్చారంట। అది జరిగింది ఈ రంజాన్ నెలలోనే। అందుకే మన ముస్లిం వాళ్ళందరూ రంజాన్ నెలను చాలా పవిత్రంగా చూస్తారు। అదే సామాన్య యుగం 624లో మహమ్మద్ ప్రవక్త గారు మదీనాలో ఉన్నప్పుడు ఈ రంజాన్ నెలలో ఉపవాసం ఉండాలని ఖురాన్లో చేర్చారంట। అప్పటి నుండి ఈ ఉపవాసాన్ని ఫిఫ్త్ పిల్లర్ ఆఫ్ ఇస్లాం గా నియమించుకున్నారు వాళ్ళందరూ। సో అప్పటి నుండి మన ముస్లింలు ఈ రంజాన్ నెలలో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు। దీనివల్ల వారు సహనం, నమ్మకం మరియు దాతృత్వాన్ని పెంచుకుంటారంట। మాక్సిమం పెరుగుతుంది। మనం కూడా ఒక 21 రోజులు ఏదైనా ఒకే విధంగా ఉంటే అదే పని మనకు అలవాటు అవుతుంది। అలాగే ఈ నెలలో వారు సంపాదించిన మొత్తంలో కొంచెం పేదవాళ్ళకి దానం చేస్తారు। ఇది ఫ్రెండ్స్ మన రంజాన్ పండుగ ప్రత్యేకత। నాకు తెలిసి మనం ఎంత పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తిన్నా కూడా రంజాన్ రోజు మన ముస్లిం ఫ్రెండ్స్ ఇచ్చే బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది। మనలాగే మనం ఇంట్లో చేసుకున్న పులుసు అన్నం మనకు నచ్చదు। అదే గుడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రసాదం ఇస్తారు కదా, ఆ పులిహోర మాత్రం చాలా బాగుంటుంది। ఇది కూడా అంతే। మీకు కూడా మీ ముస్లిం ఫ్రెండ్స్ బిర్యానీ ఇచ్చారు లేదో కమెంట్ చేయండి। ఇస్తే ఎంతమంది ఇచ్చారు, బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్। సరే ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుద్దాం। మీరు జాగ్రత్త। సీ యూ టుమారో।